మీ జీవితాల్లో దేవుడు చక్కని ఆరోగ్యాన్ని, సమాధానాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. మంచిది. నా వాక్య ధ్యానంలోకి వెళుతున్నానండి. విశ్వసించు వారి కడుపులో ఉండి జీవ జల నదులు పారును. గత దినాల నుంచి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని దేవుని యొక్క వాక్యం అంటుంది. విశ్వసించువారు పొందబో ఆత్మను గురించి ఈ విధంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపు నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుని రక్తంలో కడగబడి దేవుని ఆత్మతో నింపబడాలా. ఇక్కడ విశ్వసించే ప్రతి వారిలో కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో ఉండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేని కొరకు రాయబడి ఉన్నదంటే, నిజమే ప్రియులరా, ప్రభు దేని గురించి మాట్లాడుతున్నట్టే పొందబో యొక్క ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. మరి మీ జీవితంలో దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహించునుగాక. విశ్వసించిన ప్రతి వారిలో ఈ గొప్ప అనుభవాన్ని చూస్తాం. రక్షించబడటమే కాదు, రక్షించబడిన పిదప మన కడుపులో నుంచి జీవజల నదులు పారునంట. ఇంత అద్భుతమైన కార్యం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇది కింది చదువుతున్నాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు జరగబోయే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు శిష్యులుగా తిరిగిన వారి జీవితంలో మేడగది అనుభవంకి వచ్చినప్పుడు ఈ వాగ్దానం వారికి కూడా నెరవేరినట్లుగా, శిష్యులకు నెరవేరినట్లుగా చూస్తున్నాం. వారే కాదు, విశ్వసించు ప్రతి వారి జీవితంలో వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును ప్రియులరా, ఆత్మాభిషేకము చేత నింపబడాలా, దేవుని ఆత్మను కలిగి ఉండాలా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. వితౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా లోకంలో ఉన్న పాపాన్ని, సాతాన్ని, సమస్యను, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాన్ని నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో జయించలేం, ఎదుర్కోలేం. ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మ ఎలా పారుతుందంట, జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కడుపులో నుండి పారుతుందంట. మీ జీవితంలో ఈ అనుభవం జరుగును గాక. నిజంగా మీరు దాహం కొంటే, ఆశ కలిగి ఉంటే, దేవుని ఆత్మను గూర్చి ఆకలి కొంటే ప్రభు మీలోకి వస్తాడు. మీలో ఈ అనుభవాన్ని చూస్తారు. ఏంటి అనుభవం అంటే, మీ నుండి, మీలో నుండి, మీ కడుపులో నుండి, మీ నోటి గుండా దేవుని ఆత్మ ప్రవాహం, జీవజల నదులు పారునని చెప్పబడిన మాట నిశ్చయంగా మీరు మీ అనుభవంలో చూస్తారు పిల్లరా. అటువంటి అనుభవాన్ని ప్రభు మీకు ఇచ్చునుగాక. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఉన్నది. మనం ఏం చేయాలంటే దాహము కొనాలా, దప్పి కొనాలా. అనగా మనము ఆశ కలిగినప్పుడు దేవుడు తన ఆత్మనిస్తాడు. ఇలా చూస్తున్న మీ జీవితంలో
దేవుని జీవజల నదులు మీలో పారి ప్రవహించి మీ సమస్యలన్నీ కొట్టి పారవేసునుగాక, దూరపరచునుగాక. ఇలా సమాధానం లేదా, నెమ్మది లేదా, అనారోగ్యంతో బాధపడుతున్నావా? యోహాను సువార్త 4:14 కనుక చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ విషయం మనందరికీ తెలుసు. సుక్కారను ఊరిలో ఒక సమర స్త్రీ ఉన్నట్టుగా చూస్తున్నాం. పాపాత్మురాలని మనమందరం కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తాం. అయితే యాకోబు బావి ఉంది, ఆ బావిలో నీళ్లు త్రాగువాడు మళ్ళా దాహముకుంటాడు. ఈ న్యాచురల్ వాటర్ తాగితే మనకేమవుతుందంటే మళ్ళా దాహముకుంటాం, దాహం అవుతుంది. కానీ ప్రభువిచ్చు నీళ్లు త్రాగువాడు, ప్రభు ఇచ్చు ఆత్మతో నింపబడువాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు ఆ జీవజలం నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పు. నిజమే, ఈ విషయాలు విన్నా, ఆమెతో మాట్లాడినా, తదుపరి ఆమె కుండని విడిచిపెట్టి ఊరికి వెళ్ళి మెస్సయాను కనుగొన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మళ్ళా దాహం కొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడు దాహముగొనడు. అయితే ఆ స్త్రీ అంటుంది, ఆయన చూచి, అయ్యా నేను తప్పికొనకున్నట్లు చేదు కొట్టకు, ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు దయచేయమని అడగగా యేసు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అయితే అడిగేవారెవరో కనుక తెలిస్తే నువ్వు ఆయన్ని అడుగుతావు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా బావి లోతైనది, కొంచెం 10వ వచనం చెప్తే, అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగువాడేవాడు అది ఎరిగి ఉంటే, నీళ్ళిమ్మన్నాడు. ఆ లిమ్మని అడిగిన ఆయన ఎవరో గనుక నువ్వు ఎరిగి ఉంటే ఆయన నువ్వు అడుగుతావు, ఆయన నీకేమిస్తాడు తెలుసా? జీవజలమిచ్చును. ఈ జీవజలాల చేత నింపబడ్డావా? ఈ లోక దాహము తీరిందా? పాప దాహము తీరిందా? తీరాలంటే దేవుని ఆత్మతోనూ నింపబడాలా. అప్పుడు నీ కడుపులో నుంచి దేవునికి వాక్యం అంటుంది, జీవజల నదులు పారునంట. పొందబో యొక్క ఆత్మను గురించి ప్రభు ఈ విధంగా చెబుతున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇప్పుడు నేను అడుగుతున్న వారెవరో నీకు తెలుసా అంటే యేసు ప్రభు అంటున్నాడు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరుగుడ్డి నువ్వు ఆయనను అడుగుతావు. అది దేవుని వరం. ఏంటి ఆ వరం? ఆ జీవజలం, ఆ జీవజల నదులు, ఆ నీటి బుగ్గ. ఆయన నీకేమిస్తాడు నువ్వు అడిగితే? ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఎంత అద్భుతమైన కార్యం. అనుకుంటుంది ఈ బావి కొరకు, యాకోబు బావి, అందులో నీళ్లు, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా? అవును, మెస్సయ్య యేసు ప్రభు రక్షకుడు, పాపములను తీసివేటకు శక్తిమంతుడు, బలహీనతను స్వస్థపరచగలడు, నెమ్మది ఇవ్వగలడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవించగలడు. ఇది ఎప్పుడైతే ఈ జీవజలాల చేత మనం తాకబడతామో, నింపబడతామో, మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించినప్పుడు మన ఆత్మకు, మన దేహాలకు, మన కుటుంబాలకు ఎంతో క్షేమం, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, చక్కటి ఆరోగ్యాన్ని మనం చూడగలం. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో ఈ రోజు నుంచి మీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించునుగాక. మీ సమస్యలన్నీ తీరిపోతాయి పిల్లరా. మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. బైబిల్లో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది పిల్లరా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నా. దేవుని వాక్యంలో గనుక చూసినట్లయితే దానికంటే ముందుగా వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఇది చదివితే మనకి ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది.
3వ వచనం, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. అంటే ఈ అనుభవాన్ని, ఆత్మాభిషేకాన్ని మన కడుపులో నుంచి జీవజల నదులు ఉబుకాలంటే, పారాలంటే, ప్రవహించాలంటే, వడిగా ప్రవహించాలంటే మనం ఏమి చేయాలా? దప్పిగొనాలా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరించను. ఏ నీళ్ళను గురించి, ఏ ప్రవాహ జలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. నీకే కాదంట, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. చివరి దినాల్లో, అంత్య దినములు, అంత్య దినాలు కాదు, అంత్య దినములకి చివరి దినాల్లో ఉంటున్నాం మనం. దేవుని రాక సమీపముగా ఉంటున్నాం. ఈ దినాల్లో దేవుని ఆత్మ దాహము మనలో ఉండాలా. అప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉండగలం, ప్రభుని ఎదుర్కోగలం, మన దివిటీలు మండగలం, మన జీవితం పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండగలం. దేహాల్లో, కుటుంబంలో, లోకంలో కనబడే పాపాన్ని, సాతాన్ని, మరి ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జయించగలం, దీవించబడగలం. ఇక్కడ అంటాడు, దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలంట. ఎండిపోయినట్టుగా ఉందా నీ జీవితం, నీ హృదయం, నీ ఆత్మ, నీ మనస్సు కలవరంగా ఉందా, భయంగా ఉందా? అయితే ప్రభు నుంచి వచ్చే ఆ జలం నీ మీద కుమ్మరించబడినప్పుడు, నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు, నీకు పుట్టిన వారిని నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఎంత అద్భుతమైన కార్యం! ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు తాకబడతావో, నింపబడతావో, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారంట. నీ సంతతి వారు ఆశీర్వదించబడతారంట, దీవించబడతారంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో నీ సంతానం యేసునామములో ఆశీర్వదించబడును గాక. అయితే ఇక్కడ చూసినట్లయితే దాహము గుణాల, దప్పి గుణాల, దేవుని గూర్చిన తృష్ట నీకు ఉండాలా. పరిశుద్ధాత్మిక నింపుదల గురించిన ఆశ నీలో ఉండాలా. ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, ఎప్పుడైతే నువ్వు దాహాన్ని కొంటావో, నీలో ఆ దాహం ఉన్నప్పుడు దేవుడు తప్పక నీ మీద ఆత్మను కుమ్మరిస్తాడు. యెషయా గ్రంథం 59:21 చూస్తే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలు నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఇక్కడ నీ మీదే కాదంట, ఒక నిబంధన చేయుచున్నాడు. నీ మీదనున్న ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాట్ ఫర్ యూ, అంటే నీకే కాదంట, నీ పిల్లల మీద కూడా ఆత్మ ఉంచుతాడంట. నా ఆత్మ నిబంధన చేసి, నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీద ఉన్న ఆత్మ, నీ మీద ఉన్న నా ఆత్మయు అంతతోనే డిపార్ట్ అవుతలేదు, అక్కడితో ఆగిపోవట్లేదు, వెడలిపోవట్లేదు. నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి. ఎంత అద్భుతం! జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, అంటే నీకు, నీ పిల్లలకు, వారి పిల్లలకు కూడా దేవుని ఆత్మ ఉంచుతాడంట. ఇది మొదలుకొని తొలగిపోవు, ఎల్లప్పుడూ తొలగిపోని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారి కడుపులోంచి, వారి నోటిలో నుంచి జీవ జల నదులు ప్రవహించునంట.
ఈ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ నెమ్మది ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీంట్లో సమాధానం కలుగునుగాక, నింటివారు రక్షణ పొందురుగాక, నీ శరీరములో ఉన్న అనారోగ్యం యేసునామములో తొలగిపోనుగాక, నీ పిల్లలు యేసునామములో దేవుని ఆత్మ తొలగిపోక, దేవుని మాటలు తొలగిపోక దేవునిలోనే నడుచుదురుగాక. యెహెజ్కేలు గ్రంథం విషయాన్ని చూస్తే చివరి దినాల్లో లోకంలో కేవల చల్లారిపోయావా, సన్నగిలిపోయావా అంటే లోకంలో కలిసిపోతున్నావా? విడిచిపెట్టేటువంటి పరిస్థితులకి మనం రావద్దు. దేవుని చేత ప్రార్థన జీవితం చల్లారిపోయిందా? బలహీనమైపోయావా? లోకాన్ని, పాపాన్ని ఇంకా అసహించుకోక ప్రేమిస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను సంధించబోతుంది, దేవుని ఆత్మ నిన్ను తాకబోతుంది. నీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. యెహెజ్కేలు గ్రంథం నీ స్టడీస్ని బ్లెస్ చేయబోతున్నాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యేసునామములో తొలగిపోతుంది. నీ బలహీనతల నుంచి దూరం అయిపోనుగాక. నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఇంటివారు, నీ కలిగిన సమస్తం, నువ్వు చేస్తున్న చేతి పని, మినిస్ట్రీ, చర్చ్, బిజినెస్, ఆర్ఫనేజ్, విడోస్, ఏదైనా కానీ, నువ్వు చేస్తున్నది ఏదైనా కానీ దేవుడు సఫలము చేయనుగాక. అయితే నీ కడుపులో నుంచి దేవుని ఆత్మశక్తి ప్రవహించాలా? చాలామంది వారి కడుపులో ఛేదనించుకుంటారు. ద్వేషం, అసూయ, అదే కపటం, అదే వైరం, అదే గుణం, చెడ్డ గుణం యేసునామములో అది తొలగిపోనుగాక. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి నుంచి కనుక చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గము నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిన బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. అంటే అన్ని వైపులా ఈ నీరు ప్రవహిస్తున్నట్టుగా, కుడి ప్రక్కన ప్రవహిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ మనుష్యుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొల్చి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఇక్కడ యెహెజ్కేలు, ఇక్కడ నా వ్యక్తి యొక్క జీవితంలో దాని గుండా దేవుడు నడిపిస్తానంట. ఆ నీటి గుండా, ఆ జలము గుండా, ఆ నీళ్ల గుండా నడిపిస్తున్నాడంట. నువ్వు ప్రభు యొక్క ఆత్మ గుండా నడవాలి, ఆ జీవజల నదుల్లో నడవాలి. ఆ నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు ఎటువంటి లోతును కలిగినాయి అంటే చీలమండల లోతంట. మళ్ళా 1000 మూరలు కొలిచాడు, ఆ నీటిలో నడిపించాడు, మోకాల లోతంట. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నడిపించాడు, మొల లోతంట, నడుము భాగం అంట. ఆయన ఇంకా 1000 మూరలు కొలిచి లోతైన, నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్! అలాగా నీ జీవితం ఉండునుగాక. ఇంకొకవేళ చీల మండలంలో ఉన్నావా, మోకాల లోత, నడుము భాగమా, ఈదలేనంతటి నీరు కలిగి, నది కలిగి ప్రవహిస్తున్న ఆ నదిలో ఆవలికి వెళ్తున్నట్టుగా చూస్తున్నాడు. అందులో నడిపించబడుతున్నాడు. ఎంత అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును ప్రియులారా, ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఇంకా స్మాల్ స్టేజ్, చీలమండలం. ఈరోజు అది మోకాల లోతుకు రావాలి, మోకాల అనుభవం నడుము భాగానికి రావాలి. నడుము భాగం ఈదలేనంత ఆత్మశక్తితో నువ్వు ఈదగలిగిన స్థాయిలోకి వెళ్ళగలగాల. అప్పుడే నాతో ఇట్లా, నువ్వు నరపుత్రుడా, నువ్వు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొచ్చును. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడను.
ఆ నది ఉన్న చోట ఇరుప్రక్కల చెట్లు ఎలాగున్నాయంటే విస్తారం అంట. అప్పుడు నేను నాతో ఇట్లను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోకి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగునంట. పరిశుద్ధ స్థలములోంచి ప్రవహించే ఈ జీవజల నది, ఈ నది ఏదైతుందో, ఈ నీరు ఏదైతుందో సముద్రములోకి కలిసినప్పుడు ఆ నీళ్లు మంచిగా అయిపోయినాయంట. సముద్రం లోకాన్ని, జనములను సూచిస్తుంది. నీ కడుపులోంచి ఈ జీవజల నదులు ప్రవహించినప్పుడు ఎక్కడెక్కడైతే నువ్వు వెళతావో, ఎక్కడెక్కడైతే ఈ నది ప్రవహిస్తుందో ఆ నీళ్లు మంచి నీళ్ళు అంట. మనకు తెలుసు సముద్రపు నీళ్ళు అన్ని ఉప్పు నీళ్ళు, ఉపయోగకరము కాని నీళ్ళు. ఈ లోకం పాపముతో, అనేక వ్యసనాలతో, కష్టాలతో, ఇబ్బందులతో ఆ నీరు ఎటువంటి నీరంటే మంచి నీరు కాదంట. సముద్రపు నీరు ఎటువంటి నీరంటే ఉపయోగం లేదు. చాలా నీరు ఉంది కానీ ఉపయోగం లేని నీరు. ఎప్పుడైతే ఈ నీరు పరిశుద్ధ నీరు లేదా జీవజలం, లేదా దేవుని మందిరములోంచి ప్రవహించిన ఈ నీళ్లు సముద్రపు నీళ్లు అందులో కలిసినప్పుడు, అంటే ఈ నీళ్ళు అందులో సముద్రంలో పడినప్పుడు ఆ నీళ్లు సముద్రపు నీళ్లు మంచిగా మారినాయి అంట. నీ భర్త మారునుగాక, నీ కుటుంబీకులు మారునుగాక, మంచి నీళ్ళంట. ఇంకొకసారి ఎలీషా అనే భక్తుడున్నాడు. ఒక పట్టణంలో రమ్యమైనది ఆ పట్టణం, ఆ నీళ్లు మంచివి కాదంట. నీళ్ళంతా సారవంతం కాట్లేదు. కారణం అక్కడ బ్రతకడానికి వీలు లేనటువంటి నీళ్ళంట. ఇప్పుడు ఒక పాత్రను తెమ్మని చెప్పి కొత్త పాత్రను తెచ్చి ఉప్పు వేసి ఊట దగ్గర వేయగా ఆ నీళ్లు మంచిగానే అంట. అలాగే సముద్రములో ఈ నీరు ఎప్పుడైతే పడ్డదో ఆ నీళ్ళన్నీ మంచిగా అయిపోయినాయి అంట. ఎప్పుడైతే నీలో దేవుని ఆత్మ ప్రవాహం ప్రవహిస్తుందో ప్రజలు మంచినీరుగా మారిపోతారు. వారి జీవితాలు మారిపోతాయి, వారి మనసులు మారిపోతాయి, వారి హృదయాలు మారిపోతాయి. దేవుని ఆత్మచేత జీవజల నది ఎక్కడ ప్రవహిస్తే, నీ కడుపులోంచి ప్రవహించి సముద్రపు నీళ్లను, ఆ మంచి నీళ్ళు, ఆ జీవజల ఆ నీరు ఎప్పుడైతే తాకితే ఆ నీరు, సముద్రపు నీరు మంచిగా అయిందో, నీలో ఉన్న ఈ జీవజలము కూడా, దేవుని ఆత్మ కూడా ప్రజల్ని తాకినప్పుడు వారి జీవితాలు మంచి జీవితాలుగా మారిపోతే మంచి నీళ్ళగునంట. ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. అంతేకాదని వడిగా అంట స్పీడ్గా పారు ఈ నది. వచ్చు చోటల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకునంట. ఈ నది ఎక్కడ పారునో, యేసు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బాగయ్యారు. కుష్ఠరోగులు, రక్తస్రావం, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు. ఈ నది ఏ నది? ప్రభైన క్రీస్తు అనే నది, జీవజల నది. ఆయనే. నువ్వు ఆయన ఎరిగి ఉంటే, ఆయన అడుగుదు, ఆయన నీకేమిస్తాడు తెలుసా? జీవజలం ఇస్తాడు. యేసుప్రభు అన్నమాట సమరే స్త్రీతో. అవును, ఈ నది ఎక్కడ పారునో, ఈ నది ఎక్కడెక్కడ పారుతుందో, యేసయ్య ఎక్కడెక్కడ ప్రవహిస్తాడో, పారుతాడో, దేవుని ఆత్మ ఎక్కడ ప్రవహిస్తుందో, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకునంట. చనిపోయిన వారు లేపబడ్డారు, పాపములు ఉన్నవారు విడిపింపబడ్డారు, రోగులు బాగయ్యారు, బాధలో ఉన్నవారు విడుదల పొందారు, దయ్యాల చేత బాధింపబడ్డవారు. నది ఎక్కడ పారునో నీలో నుండి నది ప్రవహించునుగాక. నీలో నుండి నది ఇండియా దేశంలో పారునుగాక, ప్రవహించునుగాక, వడిగా ప్రవహించునుగాక. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్త జనులు బ్రతుకునుగాక. ఈ నది ఎక్కడ పారునో నీలో నుండి, నీ నోటిలో నుండి, నీ చేతిలో నుండి. అందుకే దేవునికి వాక్యం అంటుంది, పౌలు గారు కానీ, అపోస్తలుని పేతురు కానీ, వస్త్రాలు వారి నీడ ముట్టుకున్నప్పుడు, వారి వస్త్రాలు తాకినప్పుడు జన సమూహాలు బాగైపోయారంట.
పక్షవాయువు బాగైపోయింది, చనిపోయిన వారు లేపబడ్డారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆ నది వారితో కూడా వెళ్ళింది. ఆ నది వారి కడుపులోంచి జీవజల నది ప్రవహించింది. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తం బ్రతుకునంట. సమస్తం, ఒక్కటి కాదట, సమస్తము బ్రతుకునంట. ఎంత అద్భుతం, అర్థం చేసుకోవాలి. ఇక నుంచి ఆ నది నీలో నుంచి ప్రవహించునుగాక. నీ ఇంటివారు, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ తోటివారు, దేశ ప్రజలు, బాధలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, ఎక్కడ పారును అక్కడ సమస్తం బ్రతుకునంట. నువ్వు ఒక్కదానివి నింపబడితే నీ ఇంటి వారంతా బ్రతుకుతారు, నీ ఇంటి వారంతా రక్షణ పొందుతారు, నీ ఇంటి వారంతా స్వస్థపరచబడతారు. సమస్తమును బ్రతుకునంట. ప్రతి వ్యాధి వెళ్ళిపోతుంది, ప్రతి బలహీనత వెళ్ళిపోతుంది, ప్రతి కిడ్నీ సమస్య హీలవునిగాక. తలలో నొప్పి, కడుపులో సమస్య, గడ్డలు కరిగిపోనుగాక, దురాత్మలు వెళ్ళిపోనుగాక. నది ఎక్కడ పారునో అక్కడ దేవుని యొక్క వాక్యం అంటది సమస్తమును బ్రతుకును. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్! అటువంటి దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. నీలో నుంచి, నీ కడుపులో నుంచి, నీ నోటి గుండా వడిగా దేవుని నీళ్లు ఉబికి పారి ప్రవహించునుగాక. దేశాన్ని తాకునుగాక, లోకాన్ని, దాహములు ఉన్న ప్రజల్ని నింపునుగాక, బలమైన కార్యాలు చేయనుగాక. అంతేకాదు, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఏనెల్గాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నుండి సకల జాతి చేపలు దాని యందు విస్తారముగా నుండునంట. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. అంటే ఎక్కడైతే ఈ నది నీళ్లు సముద్రంలో ఇంకా ఏ భాగాలు తాకబడలేదు, కలవలేదో అవి బురద స్థలాలంట. కొందరి జీవితం అలాగే ఉంది. ఆత్మచేత నింపబడిన వాక్యాలు వినరండి. ఆ సముద్ర బురద స్థలములు, ఊబి స్థలములు ఉప్పు గలవేండి బాగు కాక ఉన్నాయంట. ఎక్కడ దేవుని ఆత్మచేత తాకబడకుండా ఉంటారో వారి జీవితాలు బురద స్థలంగా, ఊబి స్థలంగా, ఉప్పు గలవై నిరుపయోగంగా బాగు కాక ఉంటాయంట. బాగుపడాలంటే, మంచినీళ్ళు కావాలంటే, ఊబి స్థలాలు, బురద స్థలాలు మంచి స్థలాలుగా మారాలంటే, మన జీవితం మారాలంటే, అవును, ఈ జీవజలం చేత తాకబడాల. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు ఆ నది తీరన ఇరుప్రక్కల, ఇరువైపుల ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయంట. వాటి ఆకులు వాడిపోవంట, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. అర్థమవుతుందండి? ఎంత మంచి మాట. నది తీరమున యేసు నీలో ఉంటే ఈ నది తీరన ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయంట. వాటి ఆకులు వాడిపోవంట. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. వాటి కాయలు ఎప్పటికీ రాలవంట. నీ ఫ్రూట్ ఎప్పుడు రాలిపోదు. నీ కుటుంబీకులు, నీ ఇంటివారు, నువ్వు ప్రయాసపడ్డది, దేవుని కొరకు సంపాదించిన ఆత్మలు, వాటి కాయలు ఎప్పటికీ రాలవంట. ఈ నది నీరు చేత తాకబడుతుంది గనక, ఈ నది నీరు ఎక్కడి నుంచి పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయునంట. వాటి పండ్లు ఆహారమునకంట, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించిన నెల కాపు కాస్తుందంట. నాది తాకబడిన ప్రతి చెట్టు దాని కాపు ఎలాగుందంటే ఆకు వాడదంట, కాయ రాలదంట, నెల కాపంట. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప మీకు ఇచ్చునుగాక. నెల కాపు కాయదుగాక. ఈ 6 months కాపు కాసాం, ఇంకా రాబో యొక్క 6 నెలలు కూడా చక్కటి కాపు నీలో, నీ కుటుంబములో ఉండునుగాక. నెల కంట సహజంగా 6 నెలలు, సంవత్సరము
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాపు కాస్తాం. అలా కాదంట, నెలకంట. ఎవ్రీ మంత్ ఫ్రూట్ఫుల్గా ఉంటామంట. ఎవ్రీ మంత్ అద్భుతం అంట. దేవునికి వాక్యము చూస్తే ఆ చెట్లు నెల కాస్తాయంట. అటువంటి చెట్టుగా నీ ఉందువుగాక. అటువంటి లైఫ్ నీలో దేవుడిచ్చును గాక. అటువంటి కృప నీకుండును గాక. అవును ప్రియులారా, ఆకు వాడిపోదు, కాయలు రాలవంట. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాపు కాస్తాయి అంట. దాని ఆకులు ఔషధమునకు వినియోగించునంట. ఎక్కడ చేతులు పెడతావో, ఎక్కడ మాట్లాడతావో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అవును ప్రియులారా, ఎంత అద్భుతం. అయితే నీలోంచి జీవజల నదులు పారుతున్నాయా? ఈ కడుపులో నుంచి. ఇదే పారకపోతే దాహాన్ని కొని ఉండాలా, అడగాల. అందుకే దప్పిగల వాని మీద ఆయన ఏం చేస్తారంటే నీళ్లను కుమ్మరిస్తారు. అటువంటి కార్యము చేయునుగాక, అటువంటి అద్భుతము జరుగునుగాక.